ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా తెలిసాయి. అర్ధరాత్రి వేళ ఇళ్లు, పాత్రలు కదలడంతో ఏం జరుగుతోందో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో చాలా మంది ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసి వీధుల్లోనే గడిపారు. ఈ స్వల్ప భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగనట్లు ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు అందలేదు. అయినప్పటికీ స్థానిక యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని గమనిస్తోంది. భద్రాద్రిని ఒక్కసారిగా భూకంపం వణికించింది. అర్ధరాత్రి 2:26 భూమి ఒక్కసారిగా కంపించినట్టు, దాని తీవ్రత 3.8గా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, బుర్గంపాడు సహా పలు ప్రాంతాల్లో వచ్చిన ఈ ప్రకంపనలకు స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ భూకంప కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి వాయువ్య దిశగా సుమారు 111 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా తెలిసాయి. అర్ధరాత్రి వేళ ఇళ్లు, పాత్రలు కదలడంతో ఏం జరుగుతోందో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో చాలా మంది ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసి వీధుల్లోనే గడిపారు. ఈ స్వల్ప భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు అందలేదు. అయినప్పటికీ స్థానిక యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని గమనిస్తోంది. దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై ఆగ్రహజ్వాలలు రగులుతున్న వేళ ఆ నిరసనల సెగ ఇప్పుడు హైదరాబాద్ ను తాకింది. విద్యార్థుల భవిష్యత్తుతో జరుగుతున్న ఆటలపై గళమెత్తుతూ కాక్రోచ్ జనతా పార్టీ